ఈ దశను నేర్చుకుని తెలుసుకుని ఉండాలనే ఉద్దేశంతో తెలియపరుస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా వచ్చినటువంటి ఎస్ఐ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. చాలా పాఠశాలలో పాడిన మండలంలో యవన కాలంలో ఉన్నటువంటి పిల్లలంతా కూడా తప్పిదారి పడతా ఉన్నారు సార్. తప్పకుండా మీరు మోటివేషన్ క్లాసెస్ అనేది ప్రతి హై స్కూల్లో మీరు మీ సమయాన్ని కేటాయించి ఇవ్వాల్సిందిగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అట్లానే ఈ ఏపీఆర్లో దాదాపుగా ఇప్పుడు విజిట్ చేస్తాం 717 మంది పిల్లలు ఉన్నారు. ఓన్లీ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 717 మంది. 717 మంది పిల్లల్లో ఈరోజు అటెండ్ అయిన వాళ్ళు 618 మంది అటెండ్ అయి ఉన్నారు. టీచర్స్ 42 మంది ఉన్నారు. ఈ 42 మంది విద్యార్థులు ఉపాధ్యాయులు మీ విద్యాభివృద్ధి గురించి వాళ్ళు పాటుపడుతున్న క్రమంలో ఎక్కడైతే మీరు శారీరక దృఢత్వం లేదో ఆ శారీరక దృఢత్వాన్ని, మానసిక సంతృప్తిని, మానసిక దృఢత్వాన్ని కలిగించడానికే మార్షల్ ఆర్ట్స్ అనేది అవసరం. హెల్తీగా ఉంటేనే మనమంతా కూడా చదువుకోగలుగుతాం. శరీరానికి దృఢత్వం అవసరం అంటే ఫిజికల్గా మనం బాగా ఉండాలి. బాగా ఉండాలి. సెల్ఫ్ డిఫెన్స్ ఎందుకు అవసరం పెడతామని మనకు మనం రక్షించుకోవడానికి, ఇతరుల మీద తిరగబడ్డానికి కాదు. అర్థమవుతా ఉందా? కాబట్టి ఈరోజు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు చక్కగా ఈ మార్షల్ ఆర్ట్స్ ఏదైతే మిత్రులు కోచర్స్ అంతా ఉన్నారో, మీకు ఆ 2 ఆడపిల్లలు ఉన్నారు, దాదాపుగా 4 జెంట్స్ కోచర్స్ ఉన్నారు. కాబట్టి ఏం ఇబ్బంది లేదు. ఆ మెరుపులు అన్నీ నేర్చుకొని మీరు మీ జీవిత కాలంలో అంతా కూడా అది ఉపయోగించుకోవాలని, మీరు ఇతరాత్ర మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు మీ పిల్లలకి, మీ ఫ్రెండ్స్కి సెల్ఫ్ డిఫెన్స్ మెలకువలు నేర్పించాలని ఆశిస్తూ సమయం ఇచ్చినటువంటి మరి మిత్రులు కోచర్ గారికి, రాజేశ్వరరావు గారికి ఆహ్వానించినందుకు